హాయ్. రీసెంట్‌గా నటకిరీటి డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ గారి అమ్మాయి చనిపోవడం జరిగింది. దీని గురించి ఒక రూమర్ స్ప్రెడ్ అవుతుంది. ఆ రూమర్ నేను ఈరోజు క్లియర్ చేయాలని అనుకుంటున్నాను. అదేంటంటే గత 10 ఏళ్లుగా రాజేంద్ర ప్రసాద్ గారు కూతురితో మాట్లాడటం లేదు. కన్న కొడుకుని హీరో చేయలేకపోయాడు. కూతురుతో విభేదాలొచ్చాయి. కూతురు వేరే వారితో లేచిపోయింది. అది నచ్చక రాజేంద్ర ప్రసాద్ గారు కూతుర్ని దూరం పెట్టాడు. చివరికి ఈరోజు బాధపడి కన్నీళ్ళ పర్యంతం అయ్యాడు. ఇదంతా ఫాల్స్. ఇదంతా పచ్చి అబద్ధం. ఇప్పుడు వివరంగా చెప్తా. రాజేంద్ర ప్రసాద్ గారి కొడుక్కి సినిమాలో నటించడం అసలు ఇష్టం లేదు. రాజేంద్ర ప్రసాద్ గారికి మాత్రం ఇష్టం ఉంది కొడుకుని హీరో చేయాలని. కానీ ఇప్పుడున్న నెపోటిజం కారణంగా హీరోగా నిలదొక్కుకోవడం కష్టం అని గ్రహించిన రాజేంద్ర ప్రసాద్ గారి అబ్బాయి వద్దు అనుకున్నాడు. ఇప్పుడు కూతురు విషయానికి వద్దాం. ప్రతి మనిషి జీవితంలో జరిగినట్టుగానే రాజేంద్ర ప్రసాద్ గారి కూతురు విషయంలో కూడా ప్రేమ అనే సబ్జెక్టు తన బుర్రకి తట్టింది. కానీ రాజేంద్ర ప్రసాద్ గారు 10 సంవత్సరాలు మాట్లాడకుండా లేదు. ఒక అబ్బాయిని ఇష్టపడింది, పెళ్లి చేసుకుంది. కొంతకాలం కన్న తండ్రి కాబట్టి బాధపడ్డాడు, తిట్టాడు, ఒక దెబ్బ వేశాడు. 4 రోజులు మాట్లాడలేదు. తర్వాత కొంతకాలం దూరం పెట్టాడు. దూరం పెట్టిన తర్వాత మళ్ళీ దగ్గరికి తీసుకున్నాడు. సహజమే కదా, కన్న ప్రేగు. తప్పులు చేస్తుంటారు ఎవరైనా సరే. సో దట్ కొంచెం 3-4 కోట్లతో రాజేంద్ర ప్రసాద్ గారి ఇంటికి దగ్గరలోనే ఓ ఇల్లు కట్టించి కూతుర్ని, అల్లుడిని, మనవరాలని అదే ఇంట్లో ఉంచాడు రాజేంద్ర ప్రసాద్ గారు. రోజు మధ్యాహ్నం పూట మాత్రం ఆయనే భోజనం పంపిస్తుంటాడంట. అంటే ఆయన చేసి కాదు, రాజేంద్ర ప్రసాద్ గారి ఇంటి నుంచి కూతురికి భోజనం వెళ్తుంది. వాళ్ళకి ఏం కావాలో అది రాజేంద్ర ప్రసాద్ గారి ఇంటి నుంచి వంట వాళ్ళు చేసి పంపుతారు. రాత్రి మార్నింగ్ మాత్రం రాజేంద్ర ప్రసాద్ గారి కూతురు ఇంట్లో చేసుకొని వాళ్ళు తింటారు. ఇది ఎందుకనో ఆయన సెంటిమెంట్గా పెట్టుకొని అలా డిసైడ్ చేసి కూతుర్ని అంత ముద్దుగా చూసుకుంటున్నాడు. ఇక ఆవిడికి అనారోగ్యం పాలై చనిపోయింది. రాజేంద్ర ప్రసాద్ గారి మాటలు రమాప్రభ గారితో, చిరంజీవి గారితో పంచుకుంటుంటే రాజేంద్ర ప్రసాద్ గారు మాట్లాడిన చివరి మాట లాస్ట్లో చెప్పేసి నేను క్లోజ్ చేస్తాను. మా అమ్మ మళ్ళీ చచ్చిపోయింది, వెళ్ళి పంపించేసి వస్తాను. ఇది చిరంజీవి గారితో, రమాప్రభ గారితో పాడే తీసుకెళ్లే ముందు రాజేంద్ర ప్రసాద్ గారు చెబుతున్న మాట. ఈ మాటకి నా కళ్ళే చెమర్చాయి. అందరినీ నవ్వించే రాజేంద్ర ప్రసాద్ గారు ఏడుస్తూ చెబుతున్న మాటలు ఇవి. మా అమ్మ రెండోసారి కూడా చచ్చిపోయింది. కూతురు చనిపోతే ఆయన మాట్లాడుతున్న మాటలు. మా అమ్మ రెండోసారి కూడా చచ్చిపోయింది, వెళ్ళి పంపించేసి వస్తాను. నిజంగా ఆయనకి ధైర్యాన్ని ఇవ్వడం కోసం దేవుడిని ప్రార్థిస్తున్నా. ఆయన చూడండి డబ్బా, ఆయనకు లేని కార్లా, ఆయన నవ్వని నవ్వులా. కానీ రూమర్లు సృష్టించొద్దు. సినీ నటులు అంటేనే ఏం జరిగినా మొత్తం బయట స్ప్రెడ్ అయిపోతుంటుంది. మంచైనా చెడైనా సరే, ఒకవేళ చెడు అయితే అంతకు మించి బయటకు వచ్చేస్తుంది. ఇంకా చెడుగా. మంచి నటుడు, అందరిని నవ్వించాడు. నెగిటివ్ ఫ్యాన్ ఒక్కరు కూడా లేరు. ఈరోజు చిరంజీవి గారికి ఉన్నారు, రజనీకాంత్ గారికి ఉన్నారు నెగిటివ్ ఫ్యాన్స్. రాజేంద్ర ప్రసాద్ గారికి నెగిటివ్ ఫ్యాన్స్ లేరు. తన కూతురు లేచిపోయిందని, ఎవరితోనూ పోయిందని తప్పుగా వద్దు. ఎవరినో ప్రేమించింది, తర్వాత పెళ్లి చేసుకుంది, అందరితో కలిసి ఉంది. ఇదనమాట. వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.